everyone. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. మనకి మన ఫ్రెండ్స్ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. అలా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు లేదా మనకెవరైనా అబద్ధాలు చెప్పినప్పుడు మనం కొన్ని రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ రోజు వీడియోలో అలాంటి సెంటెన్సెస్ అన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి పట్టీలు వేసుకుంటూ ఉంటారు కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో యాంక్లెట్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నీ భోజనం పూర్తయిందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ మీల్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ పనికిరాని విషయాలు. ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. Now the second question for you, which is, ఆ విషయం గురించి నువ్వు ఏం ఆలోచించావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మర్చిపోకుండా కామెంట్స్లో నన్ను అడగండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్, ఒకటి అడిగితే ఇంకొకటి చెప్పకు. మనం ఒకదాని గురించి అడిగినప్పుడు వేరే దాని గురించి చెప్తున్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ డోంట్ టెల్ మీ అనదర్. ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ డోంట్ టెల్ మీ అనదర్ ఆర్ డోంట్ టెల్ మీ అనదర్ థింగ్ ఈ విధంగా చెప్తాం. ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ అంటే నేను నిన్ను ఒకదాని గురించి అడిగితే అని. ఫర్ ఎగ్జాంపుల్, I am asking about one thing, but you are telling me about something else. I am asking about one thing, but you are telling me about something else. అంటే నేను నిన్ను ఒకదాని గురించి అడుగుతున్నాను, కానీ నువ్వు నాకు మరొక దాని గురించి లేదా వేరే ఇంకేదో దాని గురించో చెప్తున్నావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, You answer my question directly. You answer my question directly. అంటే నువ్వు సూటిగా నా ప్రశ్నకి సమాధానం చెప్పు అని. డైరెక్ట్లీ అంటే సూటిగా అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, అంత నిదానంగా మాట్లాడకు. కొంతమంది చాలా స్లోగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, యూ డోంట్ స్పీక్ సో స్లోలీ. యూ డోంట్ స్పీక్ సో స్లోలీ ఈ విధంగా చెప్తాం. సో స్లోలీ అంటే చాలా నిదానంగా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టాక్ సో స్లోలీ ఐ డోంట్ ఫీల్ లైక్ లిస్నింగ్ ఎట్ ఆల్. If you talk so slowly or if you speak so slowly, I don't feel like listening at all. అంటే నువ్వు అంత నెమ్మదిగా మాట్లాడితే నాకు అస్సలు వినాలని అనిపించడం లేదు అని. I don't feel like listening అంటే నాకు వినాలనిపించడం లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, The way he talks makes me very angry. The way he talks makes me very angry అంటే అతను మాట్లాడే విధానం నాకు చాలా కోపం తెప్పిస్తుంది అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్, నీతో మాట్లాడితే మైండ్ పోతుంది లేదా మతిపోతుంది ఇలా అంటూనే ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో, టాకింగ్ టు యూ మేక్స్ మీ లూజ్ మై మైండ్. టాకింగ్ టు యూ మేక్స్ మీ లూజ్ మై మైండ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీవన్ హూ లిసన్స్ టు హిస్ వర్డ్స్ విల్ ష్యూర్లీ లూజ్ దేర్ మైండ్. ఎనీవన్ who listens to his words will surely lose their mind. అంటే ఎవరైనా సరే అతని మాటలు వింటే వాళ్ళ మతి పోవాల్సిందే లేదా వాళ్ళ మైండ్ పోవాల్సిందే అని. ఇంకొక ఎగ్జాంపుల్, I couldn't understand what she was talking about and I lost my mind. I couldn't understand what she was talking about and I lost my mind. అంటే ఆమె దేని గురించి మాట్లాడుతుందో నాకు అర్థం కాక నా మతి పోయింది అని. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ వాట్ యూ సెడ్. డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ వాట్ యూ సెడ్ ఈ విధంగా చెప్తాం.
డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకు లేదా మళ్ళీ మళ్ళీ చెయ్యకు అని. అదే డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ వాట్ యు సెడ్ వన్స్ అంటే నువ్వు ఒకసారి చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ లేదా పదే పదే చెప్పకు అని. ఫర్ ఎగ్జాంపుల్, I understand what you said, so don't annoy me by saying the same thing over and over again. I understand what you said, so don't annoy me by saying the same thing over and over again. అంటే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కాబట్టి నువ్వు చెప్పిన దాని గురించే మళ్ళీ మళ్ళీ చెప్పి నాకు చిరాకు తెప్పించకు అని. డోంట్ అనాయ్ మీ అంటే నన్ను విసిగించకు లేదా చిరాకు తెప్పించకు అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ నువ్వు నాతో అలా అనలేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డెంట్ సే దాట్ టు మీ, యూ డెంట్ సే దాట్ టు మీ ఈ విధంగా చెప్తాం. యూ డెంట్ సే అంటే నువ్వు అనలేదు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ వై ఆర్ యూ లయింగ్, యూ నెవర్ సెడ్ దట్ టు మీ. ఆర్ యూ నెవర్ సెడ్ దట్ టు మీ, వై ఆర్ యూ లయింగ్ అంటే నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు నాతో అస్సలు అలా అనలేదు లేదా నువ్వు నాతో అస్సలు అలా చెప్పలేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ హర్ వాట్ యూ టోల్డ్ మీ అబౌట్ హర్. ఐ టోల్డ్ హర్ వాట్ యూ టోల్డ్ మీ అబౌట్ హర్ అంటే నువ్వు ఆమె గురించి నాకు ఏమి చెప్పావో నేను తనకి అదే చెప్పాను లేదా ఆమెకి దాని గురించే చెప్పాను అని. నౌ ద సిక్స్త్ వన్ ఈజ్ ఎందుకు మాట మారుస్తున్నావు. ఇలా కూడా చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ చేంజింగ్ యువర్ వర్డ్, వై ఆర్ యూ చేంజింగ్ యువర్ వర్డ్ ఆర్ వై ఆర్ యూ చేంజింగ్ వర్డ్స్ ఈ విధంగా చెప్తాం. చేంజింగ్ వర్డ్స్ అంటే మాటలు మార్చడం అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ సెడ్ వన్ థింగ్ టు మీ అండ్ హియర్ యూ ఆర్ టాకింగ్ అనదర్ థింగ్, వై ఆర్ యూ చేంజింగ్ వర్డ్స్ లైక్ దిస్. యూ సెడ్ వన్ థింగ్ టు మీ అండ్ హియర్ యూ ఆర్ టాకింగ్ అనదర్ థింగ్, వై ఆర్ యూ చేంజింగ్ వర్డ్స్ లైక్ దిస్ అంటే నువ్వు నాతో ఒకటి చెప్పావు లేదా నువ్వు నాతో ఒక విషయం గురించి చెప్పావు, అలాగే ఇక్కడ మరొక విషయం లేదా మరొక దాని గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా మాటలు ఎందుకు మారుస్తున్నావు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ని అబద్ధాలు చెప్తావనుకోలేదు. ఎవరైనా బాగా ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ యూ వుడ్ టెల్ సో మెనీ లైస్, ఐ డోంట్ థింక్ యూ వుడ్ టెల్ సో మెనీ లైస్ ఈ విధంగా చెప్తాం. సో మెనీ లైస్ అంటే చాలా అబద్ధాలు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ హేట్ యూ వెన్ ఐ హియర్ యువర్ లైస్, ఐ హేట్ యూ వెన్ ఐ హియర్ యువర్ లైస్ అంటే నీ అబద్ధాలు వింటుంటే నాకు నీ మీద అసహ్యం కలుగుతుంది లేదా నీ అబద్ధాలు విని నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని. ఇదే సెంటెన్స్ని లిస్నింగ్ టు యువర్ లైస్ మేక్స్ మీ హేట్ యూ ఇలా కూడా చెప్పచ్చు. Another example, don't you feel that there is no need for lies even for such a small matter? Or don't you feel that there is no need for lies even for such a small thing? అంటే ఇంత చిన్న విషయానికి లేదా ఇలాంటి చిన్న విషయాలకి కూడా అబద్ధాలు చెప్పనవసరం లేదని నీకు అనిపించడం లేదా అని. డోంట్ యూ ఫీల్ దాట్ అంటే నీకు అనిపించడం లేదా అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇలా కూడా చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఫస్ట్ యూ ఆన్సర్ మై క్వశ్చన్, ఫస్ట్ యూ ఆన్సర్ మై క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్ అండ్ డోంట్ టాక్ టూ మచ్. జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్ అండ్ డోంట్ టాక్ టూ మచ్ అంటే నువ్వు నేను క్వశ్చన్ చేసిన క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చెప్పు, అంతకంటే ఎక్కువగా మాట్లాడకు అని. Another example, he doesn't answer the question we ask, he questions us again. He doesn't answer the question we ask, he questions us again. అంటే అతను మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడు, తిరిగి మళ్ళీ మనల్నే ప్రశ్నిస్తాడు లేదా క్వశ్చన్స్ వేస్తాడు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.